ఈ మెడికల్ స్టూడెంట్స్ బయటకి అంటే ఆ బిల్డింగ్ పైన సెకండ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, మెడికోస్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ప్రాణాలని కాపాడుకోవడానికి దుంకే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఆ క్షణాన నిజంగా అసలు బతుకుతామా లేదా తెలీదు. ఆ 5 ఫ్లోర్డ్ ఆర్ 3 ఫ్లోర్డ్ 2 ఫ్లోర్డ్ పైనుంచి దూకితే ఏమైపోతామో తెలీదు. ప్రాణాలు ఉంటాయా తెలీదు, పోతాయా తెలీదు. కానీ అప్పుడున్నటువంటి పానిక్ సిచ్యువేషన్లో ఇది తప్పించి ఇంకా ఏం తోచదు ఎవరికైనా. ఒకవైపేమో పూర్తి స్థాయిలో మంటలు అట్లా స్ప్రెడ్ అవుతూ వాళ్ళు ఉన్నటువంటి రూమ్ దాకా వచ్చేస్తున్నాయి. కొంతమంది దూకాలా వద్దా, అసలు ఇక్కడ ఉంటేనేమో ప్రాణాలు పోయేలాగా ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మంటలు వ్యాపిస్తూ వస్తున్నాయి. అంత 1,00,000 లీటర్ల ఇంధనం మండిపోతుంటే డెఫినెట్లీ ఆ ఇంధనంతో ఒక్కొక్క రూమ్ అట్లా అంటుకుంటూ చాలా మట్టికి ఆ హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ని అట్లా ఆక్యుపై చేస్తూ వచ్చింది. ఎందుకంటే రెస్క్యూ టీం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. సో బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉండనో వాళ్ళు కాపాడుకోవడానికి ఏమీ అర్థం కాకుండా వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి కర్టెన్సో బెడ్షీట్సో వాటిని అటాచ్ చేసి కిందికి అట్లీస్ట్ ఒక 2 ఫ్లోర్స్ వరకైనా ఆ బెడ్షీట్ పట్టుకొని కిందికి దిగచ్చు. ఆ తర్వాత దూకొచ్చు. ఇక కాలో చెయ్యో ఇంకేమవుతుందో, ఇరుగుతుందో, పోతామో ఉంటామో తెలియదు. కానీ అప్పుడు వాళ్ళకు తోచి